రియల్ ఎస్టేట్ రంగం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఎక్సైటింగ్ న్యూస్తో నేను ఈ వీడియో చేస్తున్నా. రియల్ ఎస్టేట్ అంటే అందరికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, భూమిలో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉందా, ఢమాలన్నదా, ఇట్లాంటి చర్చలు బాగా జరుగుతుంటాయి. ఈ వీడియోలు కూడా బాగా చూస్తుంటారు జనాలు. మనందరికీ తెలుసు ఎలక్షన్స్ కారణంగా దాదాపు అక్టోబర్ నుంచి కొద్దిగా స్తబ్దుగానే ఉంది రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్. కానీ లెక్కలు మాత్రం అందుకు డిఫరెంట్గా ఉన్నాయి. సేల్స్ బాగానే ఉన్నాయి, అన్ని చాలామంది ప్రాపర్టీ షోస్ కానీ ఇట్లాంటివి కూడా బాగానే అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేందో చెప్తాను. రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల ఒక రూట్లో రియల్ ఎస్టేట్ భూమికి డెఫినెట్లీ బెస్ట్ స్కోప్ ఏర్పడ్డది. నేను గంటాపదంగా చెప్పగలను. చెప్తాను డీటెయిల్స్. ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరికీ తెలుసు, ఈ మధ్య టెక్నికల్ రంగంలో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పాపులర్ అయింది. చాలామంది దాని మీద డిపెండ్ అయ్యి ఫొటోస్ డిజైన్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆర్టికల్స్ రాయడం దగ్గర నుంచి, బ్లాగ్స్ రాయడం దగ్గర నుంచి అన్నింటికీ ఏఐని వాడుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. చాలా యాప్స్ కూడా డెవలప్ అయినాయి. కొన్ని పెయిడ్, కొన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నాయి, కొన్ని పెయిడ్ సర్వీసులు ఇస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయిన టెర్మినాలజీ, ఒక టెక్నాలజీ. అందరూ వినే ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని చాలా చాలా సంస్థలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వీటికి ప్రియారిటీ కూడా చాలా ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి, ఎంకరేజ్ చేస్తున్నాయి. సో ఇదొకటి. హైదరాబాద్ విషయంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనందరికీ తెలుసు, దాదాపు 25 ఏళ్ల కింద హైటెక్ సిటీ నిర్మాణకు సంబంధించిన శంకుస్థాపన పడడం, దానికి సంబంధించి ఏర్పాట్లు జరిగిన తర్వాత అప్పటి వరకు మాదాపూర్ అనేది ఒక విలేజ్ లాగా, జూబ్లీ హిల్స్ తర్వాత అది ఒక విలేజ్ లాగా కనిపించేది. నాకు బాగా గుర్తు, నేను జెమిని టీవీలో చేసేవాడినప్పుడు 98-99 టైంలో హైటెక్ సిటీ కోసం ప్లేస్ వెతుకుతున్న టైంలో మమ్మల్ని మామూలుగా మీడియాని పిలిస్తే వెళ్తే, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ తర్వాత ఇక అక్కడో ఇల్లు ఉండేది. ఆ మధ్యలో కొంత గ్యాప్, ఇప్పుడు ఆ దస్పల్లా హోటల్ ఉన్న ఏరియా అంతా గ్యాప్, అడవులు, చెట్లు. తర్వాత ఒక చిన్న రోడ్డు పక్కన ఒక చిన్న స్కూలు, మాదాపూర్ గ్రామ పంచాయతీ అని ఒక తోరణం కూడా కనిపించేది, వెల్కమ్. అది నాకు ఇప్పటికీ అది కళ్ళలో తిరుగుతుంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఆ రూట్లో మెట్రోలో వెళ్తుంటే దిమ్మ తిరిగిపోతుంది, అంత సూపర్. నాట్ ఓన్లీ మాదాపూర్ తర్వాత ఇక అట్లా హైటెక్ సిటీ అయిపోయిన తర్వాత హైటెక్ సిటీ సెకండ్ ఫేజ్ రావడం, ఆ తర్వాత మైండ్ స్పేస్ రాయదుర్గం వైపు, ఆ తర్వాత కొద్దిగా ఇంకా ఎక్స్పాండ్ అయ్యి నానక్రామ్గూడ వైపు, గచ్చిబౌలి దాటి నానక్రామ్గూడ వైపు వెళ్ళడం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు కావడం. ఇప్పుడు 2 years బ్యాక్ కోకాపేటలో ఇక మైండ్ బ్లాక్ అయ్యే లెవెల్లో 1 ఎకరం 100 కోట్లు పలికిన పరిస్థితి. సో అంటే దానికి మూలం ఏం పడింది? హైటెక్ సిటీ నిర్మాణం. ఆ వైపు ఐటీ పరిశ్రమకు ప్రియారిటీ ఇవ్వడం, ఐటీ సంస్థలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ప్రభుత్వాలు. చంద్రబాబు టైంలో మొదలైంది. అఫ్కోర్స్ చంద్రబాబుకి అందరు క్రెడిట్ ఇస్తున్నారు, కానీ నేను దాన్ని వ్యతిరేకించను. అట్లాగని ఆయన ఒకటే కారణం అని కూడా అన్నాను. ఎందుకంటే ఆ టైంలో ఐటీ రంగం ఎమర్జ్ అవుతున్న టైంలో న్యాచురల్గా కర్ణాటక కానీ, అంటే యాక్చువల్గా పివి నరసింహారావు టైంలోనే, అంటే 96 కంటే ముందే ఒక డెవలప్మెంట్ జరిగింది, చాలామంది తెలియదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఐటీ డెవలప్ అవుతుంది అని అనుకున్న టైంలో ఇండియాలో ఐటీని ఎంకరేజ్ చేయడానికి పివి నరసింహారావు ఒక 6 cities సెలెక్ట్ చేశాడు. అందులో హైదరాబాద్ ఉంది. ఓకే, ఆర్థిక సంస్కరణలకు ఎలా పివి నరసింహారావు ఆద్యుడో, అఫ్కోర్స్ ఆయనకు తగినంత గుర్తింపు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. లక్కీగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ బిడ్డ కాబట్టి కొద్దిగా ఇక్కడ జరిగింది ఇంపార్టెన్స్. అట్లా దేశంలో ఐటీ రంగం విస్తరించడానికి ఆద్యుడు పివి నరసింహారావు. సో అది ఎవరికీ తెలియదు. సరే, ఆ టైంలో ఎమర్జ్ అవుతున్న టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఆయన కూడా, చంద్రబాబు దాన్ని మంచిగా, అంటే మంచి పరిపాలన దక్షత ఉన్న నాయకుడు కాబట్టి దాన్ని అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. సో క్రెడిట్ లేదని అన్ను, బట్ 100% క్రెడిట్ ఆయనది కాదు అని మాత్రం అంటాను నేను. సో అట్లా ఐటీ పరిశ్రమ రావడంతో మాదాపూర్ దాటి, రాయదుర్గం దాటి, మైండ్ స్పేస్ దాటి, గచ్చిబౌలి దాటి, నానక్రామ్గూడ దాటి, కోకాపేట దగ్గర దాకా ఇప్పుడు నియోపోలిస్ అద్భుతమైన కన్స్ట్రక్షన్ అక్కడ ఆ ఏరియాలో. దానికి కారణం ఐటీ పరిశ్రమ. ఇక సౌత్ వైపు, శంషాబాద్ వైపు మనకు తెలుసు, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పుడు శంషాబాద్ ఎలా ఉండిందో ఇప్పుడు ఎట్లా ఉందనేది మనందరికీ తెలుసు.
సో అట్లా ఒక్కొక్క దిశగా ఒక్కొక్క డెవలప్మెంట్ జరగడం అనేది ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరగడం, డిమాండ్ పెరగడం, జనావాసాలు పెరగడం, జనావాసాలకు అనుగుణంగా కన్స్ట్రక్షన్స్ పెరగడం, ఇవన్నిటి వల్ల రియల్ ఎస్టేట్ భూమి. ఈ రెండింటికి లింక్ ఏంటి అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇక్కడ ఆ సంస్థలను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 200 ఎకరాలలో ఏఐసిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ పేరిట ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. చాలా కీలకమైన డెసిషన్. 200 ఎకరాలంటే మామూలు విషయం కాదు. ఎన్ని సంస్థలు అయినా ఏర్పాటు కావచ్చు. సో అక్కడ ఏరేసినట్టు కాకుండా ఒక్క దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సంస్థలు ఏర్పాటు కావాలన్నది ప్రభుత్వం ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న టెక్నాలజీ కాబట్టి, ఎమర్జ్ అవుతున్న టైంలో ఎస్టాబ్లిష్ అయితే ఎక్స్ప్లోర్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది అన్నది ఉద్దేశం అనమాట. అయితే దీన్ని ఎక్కడ పెట్టాలా? 200 ఎకరాల్లో ఏర్పాటు చేయాలి. బట్ ఎక్కడ పెట్టాలా? మళ్ళీ మాదాపూర్, మళ్ళీ అదే నియోపోలిసు, మళ్ళీ అదే మోకిలా, అదే లేదంటే అట్లాంటి సరౌండింగ్ ఏరియానే అని అనుకుంటే ఇప్పటికే ఆ ఏరియా అంతా ట్రాఫిక్తో ఎగ్జాస్ట్ అయిపోయింది. మొన్న చూసాం, 4-5 రోజుల కింద రాత్రి వర్షం పడితే 4-5 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి. అంటే ఇప్పటికే ఆ రోడ్లకు మించిన ట్రాఫిక్ ఆ రోడ్లో తిరుగుతుంది. కాబట్టి ఆ ఏరియాలో వద్దు. మరి ఎక్కడ పెట్టాలి? ఎస్, శ్రీశైలం రోడ్డులో ఉన్న మహేశ్వరం దగ్గర 200 ఎకరాలని ప్రభుత్వం గుర్తించింది. మహేశ్వరం విషయంలో ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఒక మైనస్ పాయింట్ అయింది, మనందరికీ తెలుసు. కాకపోతే మళ్ళీ చెప్తాను నేను. ఫార్మాసిటీ అక్కడ పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఒకే చోటున ఫార్మాసిటీ ఎందుకు, దీన్ని మొత్తం సిటీ మొత్తం సిటీ సరౌండింగ్లో ఔటర్ రింగ్ రోడ్ అవతల ఒక 7-8 చోట్ల పెడదాం, అన్ని చోట్ల డెవలప్ అవుతుంది ఫార్మా రంగం అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కసారి ఫార్మాసిటీ అక్కడ వస్తుందని చెప్పి, రియల్ ఎస్టేట్ ఫుల్ జరుగుతుందని చెప్పి అనుకున్న సంస్థలన్నీ ఒక్కసారి నీరు గారిపోయినాయి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అయ్యో అని. ఫార్మాసిటీ పోయిందంటే ఇక శ్రీశైలం హైవే వైపు ఏంటి అనేది. యాక్చువల్గా మనం మహేశ్వరం విషయంలో అందరికీ తెలిసింది, అక్కడ అన్ని విల్లా ప్రాజెక్టులు ఎక్కువ. సో ఫార్మాసిటీ పోవడంతో ఒకసారి అక్కడ స్తబ్దత ఏర్పడ్డదా, ఇక అదంతా డమాలా అని అనుకుంటారు. బట్ లేటెస్ట్గా ఇప్పుడు మహేశ్వరం ఏరియాలో 200 ఎకరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని డెవలప్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు ఆ దిశగా ఆ ఏరియాలో డెఫినెట్గా మంచి రియల్ భూమి వస్తుంది కన్ఫర్మ్. మనకు తెలుసు, తుక్కుగూడ దగ్గర మనకు ఔటర్ రింగ్ రోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు కనిపించేది కందుకూరు, తర్వాత రైట్కు వెళ్తే అంటే శ్రీశైలం వైపు వెళ్తుంటే రైట్ సైడ్ లోపలికి వెళ్తే మహేశ్వరం. అలా కాకుండా అదే రహదారి మీద స్ట్రైట్గా ముందుకు వెళ్తే కడతాల నుంచి అమన్గల్ వరకు మనం డెవలప్మెంట్స్ చూస్తున్నాం. ఎందుకంటే అమన్గల్ దగ్గర అంటే కడతాల్కు అమన్గల్కు మధ్య త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం వెళ్తుంది అనమాట. సో అక్కడ దాకా హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి వెంచర్లు ఎన్నో ఉన్నాయి. ఈ ఫార్మాసిటీ తరలించడం వల్ల కొద్దిగా ఆందోళన చెందుతున్న వాళ్ళకి ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్. కాబట్టి మహేశ్వరం ఏరియా వచ్చే 4-5 సంవత్సరాలలో డెఫినెట్లీ బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేయొచ్చు. కడతాల్ ఏరియాలో మంచి వెంచర్స్ ఉన్నాయి, డిటిసిపి వెంచర్స్ ఉన్నాయి. మరి అమన్గాల్ అంటే చాలా దూరం అవుతుండొచ్చు, కానీ కడతాల్ ఏరియా కన్వీనియంట్ ప్లేస్ బిట్వీన్ కందుకూరు, కడతాలు, ఆ సరౌండింగ్లో బాగుంటుంది. దీంతో పాటు ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే శ్రీశైలం సంబంధించి మనకు హైదరాబాద్ బెంగళూరు హైవే తెలుసు, హైదరాబాద్ విజయవాడ హైవే తెలుసు, హైదరాబాద్ ముంబై హైవే తెలుసు, హైదరాబాద్ నాగ్పూర్ హైవే తెలుసు. హైదరాబాద్ చెన్నై హైవే అనేది ఇప్పుడు కొత్తగా క్రియేట్ కాబట్టి ఏంటి అంటే శ్రీశైలం వెళ్ళే రూట్ని హైదరాబాద్ చెన్నై రహదారిగా ఇక ముందు పిలుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కల్వకుర్తి నుంచి స్ట్రైట్ లైన్ తీసుకుని కృష్ణా నది మీదుగా ఐకానిక్ బ్రిడ్జ్ చేసి, ఆ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా 2 లేయర్స్. ఒక లేయర్ ఏమో పైన వెహికల్స్ వెళ్తుంటాయి, సెకండ్ లేయర్ కింద గాజుతో కడతారు. అంటే కృష్ణానది మీద ఆ గాజు పలకం మీద నడుస్తూ కృష్ణానదిని చూసే రకంగా ఒక ఆకర్షణీయమైన బ్రిడ్జ్ను సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డిజైన్ చేసింది. ఆ బ్రిడ్జ్ పూర్తయితే మనకు తిరుపతి వెళ్లే వరకు కావచ్చు, చెన్నై వెళ్లే వాళ్ళకి కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. దానికి తోడు ఆధునిక సౌకర్యాలతో నిర్మించే రహదారి కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్లే స్కోప్ ఉంటుంది. అది అంటే కొత్త రహదారుల స్టైల్ తెలుసు కదా, కొద్దిగా భూమికి హైట్గా చేసి సర్వీస్ రోడ్డు పెట్టి ఆ రోడ్డు మీదకి తరచూ ఈజీగా వేరే వెహికల్స్ రాకుండా ఉండడానికి ఇట్లాంటి చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి స్పీడ్ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది.
స్పీడ్గా వెళ్ళొచ్చు, డిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి అది మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల దగ్గర కనెక్ట్ అవుతుంది. నంద్యాల నుంచి మళ్ళీ పాత రోడ్డు అలాగే ఉంది, ఇది రాయచోటి స్ట్రేట్గా వెళ్తే కడప తిరుపతి ఆ రోడ్డు అనమాట. అట్లా హైదరాబాద్ చెన్నై రోడ్డు, ఈ శ్రీశైలం రోడ్డు మారబోతుంది. ఇదొక పెద్ద ఇంపార్టెంట్. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ రావడం కూడా రెండు మేజర్ డెవలప్మెంట్స్ శ్రీశైలం విషయంలో. సో ఆ రూటు భవిష్యత్తులో మంచి 2-3 రెట్ల అప్రిషియేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాలో పెట్టుబడులు పెట్టడం మంచిదని నా అభిప్రాయం. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.